నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నా బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని అన్నాడు. ఇది చాలా గ్రేట్ స్టేట్మెంట్. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనతలో బలము, బలాభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి మరి ఉపవాసానికి వచ్చినప్పుడు అప్పటి కాలంలో ఉన్నటువంటి వారు ఏ విధముగా వాళ్ళు జీవించారో మనం ఇక్కడ గమనించాలి. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాట, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనుకుంటారా? ఇటువంటి ఉపవాసాలను దేవుడు లక్ష్య పెడతాడా? ఎప్పటికీ కూడా దేవుడు అటువంటి ఉపవాసాలను ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి అంటున్నాడు, మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు,